విప్లవ్ టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్ కి స్వాగతం. దీర్ఘకాలిక సమస్యతో సతమతమవుతున్న పెదగంట్యాడ పారిశ్రామిక వాడకు అప్రోచ్ రోడ్డు ఏర్పాటుకు ఎట్టకేలకు పరిష్కారం లభించనుంది. గత 4 రోజులుగా పెదగంట్యాడలో పారిశ్రామికవేత్తలు నిరాహార దీక్షలు చేపట్టిన విషయం తెలిసిందే. దీక్షా శిబిరాన్ని ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డితో కలిసి ఎంపీ విజయసాయిరెడ్డి, మంత్రి అవంతి శ్రీనివాస్ సందర్శించి దీక్షలో కూర్చున్న వారికి నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింపజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ గత 9 ఏళ్లుగా ఈ సమస్య నలుగుతూ వస్తుందని, అందుకనే సమీప ప్రాంతానంతటిని పరిశీలించామన్నారు. గంగవరం పోర్టు యాజమాన్యం నిర్మించిన 85 అడుగుల వెనక్కి జరిపితే ఎటువంటి సమస్య ఉండదన్నారు. ఈ విషయాన్ని యాజమాన్యానికి సూచిస్తామని, వాళ్లంతటా వాళ్లే దాన్ని తొలగించే వరకు చూస్తామని, లేకుంటే ఆ పనిని ప్రభుత్వమే చేస్తుందని ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు తిప్పల గురుమూర్తిరెడ్డి, చింతలపూడి వెంకటరామయ్య, పరిశ్రమల అడ్వైజర్ ప్రతాప్ రెడ్డి, మంత్రి రాజశేఖర్, సాంబశివరావు, కేకే రాజు, తిప్పల దేవన్ రెడ్డి, వంశీరెడ్డి, బొడ్డు నరసింహపాత్రుడు, ధర్మాల శ్రీనివాస్ దొడ్డి, రమణ, అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు ఆదినారాయణ రెడ్డి, సత్యనారాయణ, రఘు తదితరులు పాల్గొన్నారు. సార్ జీపీఎల్ ప్రస్తుతం మేము ఇదంతా జీపీఎల్ ట్రాక్ సార్. వాళ్ళ పార్కింగ్ ఏరియా రామవరం పార్క్ వాళ్ళ వెహికల్స్ ఈ 2 రోడ్లు ఈ రోడ్ ఎందుకు మామూలుగా చెప్తారు సరే ఇటు సర్వీస్ రోడ్ ఎలా ఉంది సరే సరే ఆ సైడ్ వచ్చినప్పుడు అది మన ఎన్హెచ్ కనెక్షన్ మన ఎస్టేట్ మొత్తం కనెక్ట్ రోడ్ ఇది ఎక్కడ వరకు ఉంది? అక్కడే కాదు సార్, ఇదంతా అరటి రోడ్డు కొంచెం వరకు అండి, ఆ తర్వాత జిఎంసీ రోడ్. మైక్ అది నాయుడు సార్ మైక్ లో చెప్పండి సార్. ఏపీఐసీ వారు మన గమనంకి ఇచ్చారు సార్. ఈ 100 ఫీట్ రోడ్లో 40 ఫీట్ ఆకుపోయింది సార్. ఇది 160 ఫీట్ రోడ్ సార్. బేసిక్గా కావిడేజ్ సార్. ఇది కూడా ఏం లేదు సార్, తమ ధైర్యం చేసి ఎవరైతే రోడ్ ఆక్యుపై చేసారో వాళ్ళని తీసేస్తే ఇష్యూ అనేది సెటిల్ అయిపోయింది సార్. వీళ్ళు ఈ ఏరియాలో ఈ రోడ్కి ఏంటంటే సిటీ అయిపోయి ఇప్పుడు కనీసం 2,000-3,000 మంది ఉన్నారు సార్. ఇదే కనుక వచ్చే సార్ ఇంకో 250 ఏళ్ళు కూడా కొత్తగా వస్తాయి సార్. ఈ ఏరియాకి డెవలప్మెంట్కి అవకాశం ఉంది సార్. మా గాంధీ కాన్స్టిట్యూషన్ తమరు ఒకసారి ఏమైనా చేస్తే, అలాగే ఎంప్లాయ్మెంట్ కూడా ఈవెన్ డబుల్ ఎంప్లాయ్మెంట్ అయ్యి సార్. ఈవెన్ ఎకనామిక్ యాక్టివిటీ కూడా వీ కెన్ ఇంప్రూవ్ లాట్ సార్. తమరు కనుక ఒకసారి మీ దయించితే మాకు ఈ ప్రాబ్లమ్ సార్ట్ అవుతుంది సార్. వీ నీడ్ యువర్ బ్లెస్సింగ్ సార్, ప్లీజ్. కూర్చోండి సైడ్ వచ్చాడు బాబు. 2 క్లాసులు వచ్చి మీరు సైడ్ వెళ్ళండి. సైడ్ వచ్చి సార్ మిగతా ఒకళ్ళు నించోండి సార్. మిగతా కూర్చోండి. బాబు నమస్కారం అందరికీ. గతంలో
నాకు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈ యొక్క రోడ్డు చిన్నదిగా ఉన్నప్పుడు దీన్ని వైడన్ చేసి 170 అడుగుల రోడ్డుని చేయడం జరిగిందట. కొన్ని దగ్గరలో 150 అడుగులు ఉన్నా కూడా కొన్ని ప్రాంతాల్లో మాత్రం 170 అడుగులు. ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఎక్కడైతే ఈ ఓవర్ బ్రిడ్జ్ కట్టారో అక్కడ 170 అడుగులు రోడ్డుని ఈరోజు 84 అడుగుల రోడ్డుకి కుదించడం జరిగింది. ఆ కుదించడం ఎలా జరిగింది అని అంటే, ఒక పక్క సర్వీస్ లేన్ ఉన్నప్పటికీ మరొక పక్క ఇటుపక్క గంగవరం పోర్ట్ ఏదైతే ఉందో ఆ పోర్టు పక్కన సర్వీస్ లేన్ని ఆక్రమించుకొని గంగవరం పోర్టులో కలుపుకోవడం జరిగింది. అదేవిధంగా ఈ సైడ్ రైట్ సైడ్ గంగవరం విలేజ్కి పోయేటటువంటి దారి, ఆ రహదారి అది ఏపీఐసి మొట్టమొదట ఇచ్చినటువంటి రోడ్డు 100 అడుగుల రోడ్డు. ఆ 100 అడుగుల రోడ్లో ఈరోజు 45 నుంచి 50 అడుగుల రోడ్డు మాత్రమే. కొంతవరకు 100 అడుగులు ఉన్నప్పటికీ కూడా కొంత దూరం పోయిన తర్వాత అది 50 అడుగులు వరకు కుదించడం జరిగింది. అక్కడ కూడా ఆక్రమణలు జరిగాయి. ముఖ్యంగా ఈ రోడ్లోనే అన్నగారి పుట్టిన ఊరు కూడా వెంకన్నపాలెం, ఎమ్మెల్యే గారి పుట్టిన ఊరు వెంకన్నపాలెం ఈ రోడ్లో నేను చెప్పారు. ఇక్కడ ఉన్నటువంటి ప్రధాన సమస్య ఇక్కడ సేఫ్టీ టైమింగ్స్ అని చెప్పి ఎప్పుడైతే స్టీల్ ప్లాంట్ వర్కర్స్ ఎంప్లాయీస్ అందరూ కూడా వారి పనికి వెళ్ళేటప్పుడు, పని నుంచి తిరిగి వచ్చేటప్పుడు వారికి లంచ్ టైంలో కానీ వారికి ఎటువంటి అసౌకర్యానికి గురి కాకుండా లారీలను కానీ హెవీ వెహికల్స్ని కానీ ఆపడం జరుగుతుంది. ఆపడం వల్ల ఇక్కడ ఉన్నటువంటి ఇండస్ట్రియల్ ఎస్టేట్లో ఇప్పుడున్నటువంటి 240 యూనిట్లు, ఆ 240 యూనిట్లలో పనిచేసేటటువంటి ఇంచుమించుగా రాజశేఖర్ గారు చెప్పినట్టుగా ఒక 4000 నుంచి 5000 మంది కార్మికులు ఈ యొక్క ఇండస్ట్రియల్ యూనిట్లో పనిచేస్తూ ఉన్నారు. వారందరికీ అసౌకర్యానికి లోనవుతూ ఉన్నారు. ఆ ఇండస్ట్రియల్ ఎస్టేట్కి పోయేటటువంటి వెహికల్స్ అన్నీ కూడా ఆ టైమింగ్స్ని బట్టి ఒక పర్టికులర్ టైమింగ్లో మాత్రమే అప్పుడప్పుడు అలౌ చేయడం జరుగుతూ ఉంది. దానివల్ల ఇక్కడ ఉన్నటువంటి ఏపీఐసిలో ఉన్నటువంటి పారిశ్రామిక సంస్థలన్నీ కూడా నష్టాల్లో కూరుకుపోయి ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ బాగా పెరిగిపోయి ఎవరు కూడా లారీ యజమానులు ఎవరు కూడా ఈ యొక్క ఇండస్ట్రియల్ ఎస్టేట్కి ట్రాన్స్పోర్ట్ అని అంటే ఫ్లైట్ పెంచడం కానీ లేకుంటే రాకపోవడం కానీ జరగడం జరుగుతూ ఉంది. ఇటువంటి నేపథ్యంలో ఇక్కడ ఇప్పుడున్నటువంటి 250 ఇండస్ట్రియల్ యూనిట్కి మాత్రమే కాకుండా ఇక్కడ ప్రభుత్వ భూమి ఇంకా కూడా ఒక 100 ఎకరాలు ప్రభుత్వ భూమి ఈ సైడ్ ఉంది. ఇంకా మరిన్ని ఇండస్ట్రీస్ వచ్చేటటువంటి పారిశ్రామిక సంస్థలు వచ్చేటటువంటి అవకాశం ఉంది. ఆ పారిశ్రామిక సంస్థలు వచ్చినట్టయితే ఇప్పుడున్నటువంటి 5000 మంది కార్మికులు కాకుండా ఇంకొక 2000 3000 మంది ఇంకొక 5000 మందికి మనం ఉద్యోగ అవకాశాలు కల్పించేటటువంటి అవకాశం ఉంటుంది. ఇక ఎల్లప్పుడూ 24 గంటలు అలౌ చేసినట్టయితే మనకు ఆ ట్రాఫిక్ స్మూత్ అవుతుంది, ఫ్లైట్ ఖర్చులు తగ్గుతాయి, మన ఇండస్ట్రీలన్నీ కూడా ఇక్కడ ఉన్నటువంటి పారిశ్రామిక సంస్థలన్నీ కూడా లాభాల్లోకి వస్తాయి. కాబట్టి తప్పకుండా ఈ యొక్క సమస్య ఏదైతే ఉందో ఆ సమస్యకి మనం అందరం కూడా పరిష్కారం కనుక్కోవాలి. ఈ యొక్క సమస్య నాకు ఇచ్చినటువంటి వివరాల ప్రకారం 2009 నుంచి కూడా ఈ సమస్య ఉంది. ఈ యొక్క ఓవర్ బ్రిడ్జ్ కట్టిన తర్వాత అంతకుముందు ఈ యొక్క కాంపౌండ్ వాల్ ఈ యొక్క గంగవరం పోర్ట్ కాంపౌండ్ వాల్ లోపల వేరే ఇంకొక కాంపౌండ్ వాల్ ఉండిందని చెప్తా ఉన్నారు. ఆ కాంపౌండ్ వాల్ను తీసుకొచ్చి ఇక్కడ ఉన్నటువంటి సర్వీస్ లైన్ని మూసేసే విధంగా మొత్తం ఈ యొక్క ఫ్లైఓవర్ వరకు తీసుకొచ్చి కాంపౌండ్ వాల్ను కట్టడం జరిగింది. ఎంతైతే ఇక్కడ ప్రభుత్వ భూమి ఆక్రమించుకొని ఉన్నారో ఇటు సైడ్ కానీ బాల్ చెరువు రోడ్లో కానీ ఫ్లైఓవర్ పక్కన ఇక్కడ ఉన్నటువంటి ఏపీఐసి రోడ్డు గంగవరం విలేజ్కి పోయేటటువంటి ఈ రోడ్లో కానీ ఇక్కడ 50 అడుగులు, ఇక్కడ 86 అడుగులు రోడ్డు
ఇంకా మనం ఏదైతే ఆక్రమించుకున్నారో ఆ ఆక్రమణలకు గురైనటువంటి ఆ భూమిని, ఆ యొక్క స్థలాన్ని ప్రజలకు ఉపయోగపడే విధంగా, ఈ యొక్క పారిశ్రామిక సంస్థలకు ఉపయోగపడే విధంగా, ఇక్కడ ప్రొడక్టివిటీ పెంచేటటువంటి విధంగా, ఇక్కడ ఉన్నటువంటి వారికి ఉద్యోగావకాశాలు పెంచే విధంగా మనం ఈ యొక్క సమస్యకు పరిష్కారం ఆలోచిస్తే తప్ప ఇవన్నీ కూడా మనం సాధించలేం. కాబట్టి తప్పకుండా దానికి మనకు రెండు ఆప్షన్స్. ఒకటి, యాజమాన్యానికి చెప్పి కన్విన్స్ చేసి వాళ్ళే స్పాంటేనియస్గా స్వతహాగా వాళ్ళకై వాళ్ళు కాంపౌండ్ వాల్ తీస్తే అది ఒక ఆప్షన్ నెంబర్ 1. అలా తీనట్లయితే మనమే ఆ యొక్క కాంపౌండ్ వాల్ని ప్రభుత్వ భూమిని ఆక్రమించుకున్నారన్నటువంటి ఒక నెపంతో, దాన్ని నెపం కూడా కాదు, అది ఒక ఫ్యాక్ట్, గ్రౌండ్ రియాలిటీ. ప్రభుత్వ భూమిని ఆక్రమించుకోవడం చట్టరీత్యా నేరం. ఆ విషయాన్ని వాళ్ళకి చెప్పి వాళ్ళనే తీసేయమనడం, లేదా ప్రభుత్వమే దాన్ని తొలగించడం, ఈ రెండు ఆప్షన్స్ ఉన్నాయి. ఆ రెండు గుర్తుపెట్టుకోండి, అన్న నాగిరెడ్డి గారు ఎమ్మెల్యే ఉన్నంత కాలం, నేను ఇక్కడ మంత్రిగా ఉన్నంత కాలం, పైన జగన్మోహన్ గారు సీఎం ఉన్నంత కాలం మీరు ఎలాంటి ధర్నాలు నిహారదీక్షలు చేయాల్సిన అవసరం లేదు. ఈ నిహారదీక్ష కూర్చునే ముందు మీరు నాకు మాట చెప్పుకుంటే దాని పరిష్కారం నేనైనా చేసుకోండి, లేకపోతే పెద్ద విజయసాయి దృష్టిలో తీసుకెళ్ళండి, లేదా సీఎం గారి దృష్టిలో తీసుకెళ్ళండి. ఈ ప్రభుత్వం మీ ప్రభుత్వం, మీ అందరి బాగు కోసం పనిచేసే ప్రభుత్వం, మీ అందరి క్షేమం కోసం పనిచేసే ప్రభుత్వం. ఎవరిని కూడా ఇబ్బంది పెట్టాలని, లేదా ఎవరిని కూడా మరి ముఖ్యంగా పారిశ్రామిక వర్గాన్ని దూరం పెట్టుకోవాలని ఆలోచించే ప్రభుత్వం కాదు. ఇది యాక్చువల్గా మీ సమస్యలని పరిష్కరించడానికి మరి మొన్నే నేను మా ఇండస్ట్రీస్ మినిస్టర్ గౌతమ్ రెడ్డి గారు కూడా ఒక మీటింగ్ కూడా మీ అందరికి కాల్ చేయడం జరిగింది. మీరు అలా ఫోన్ వచ్చింది కదా, ఆ రోజు పెద్దలు విజయసాయి గారు సడన్గా ఢిల్లీ మరి ఆ రోజున అమిత్ షా గారితో అపాయింట్మెంట్ ఉండడం వల్ల సీఎం గారు విజయసాయి గారు వెళ్ళిపోయారు. సో దానివల్ల పోస్ట్పోన్ అయింది. సో దానివల్ల పోస్ట్పోన్ అయిన తర్వాత ఈలోగా అరెస్ట్ కూడా వచ్చింది. అంతేగాని ఎప్పుడు కూడా సమస్యల కోసం కానీ సమస్యల పరిష్కారం విషయంలో కానీ వెనుచూపి పారిపోయే నాయకులు కాదు. తప్పనిసరిగా మా ప్రతాప్ గారు ఉన్నాడు, మా అడ్వైజర్, ఇండస్ట్రీస్ అడ్వైజర్. ఆయన ఎప్పుడు కూడా మీ గురించే ముఖ్యంగా గాజువాక అయిలా, అలాగే మన నాగిరెడ్డి గారు, మరి మీరు మన గంగవరం పోర్ట్ సమస్య కాదు, ఈ ఇండస్ట్రీ సమస్య గురించి ఎక్స్క్లూజివ్గా ఒక రోజున మన హాఫ్ డే మనం మీ స్టీల్ ప్లాంట్ సమస్య ఉంది, గంగవరం పోర్ట్ సమస్య ఉంది, తర్వాత మన ఈ హౌస్ కమిటీ సమస్య ఉంది. ఈ సమస్యలన్నిటి మీద హాఫ్ డే ఎక్స్క్లూజివ్గా నేను, మన స్థానిక ఎంపీ ఎమ్మెల్యే గారు, స్థానిక ఎమ్మెల్యే నాగిరెడ్డి గారు, అదే విజయసాయి గారు అందరూ కూడా కలెక్టర్ గారు ఆఫీసులో లీవ్ పెడతాం. కానీ ఈలోపు మనకు అనుకోకుండా అరెస్ట్ కూడా వచ్చింది. తప్పనిసరిగా ఇప్పుడు ఈ సమస్య మరి పరిష్కారం చేయాలన్నా కూడా జిల్లా కలెక్టర్ ఇన్వాల్వ్ అవ్వాలి. జిల్లాకు మీరు అనుకోవచ్చు జీవీఎంసీ ఎలక్షన్ కూడా లేదు కదండి, కానీ జిల్లా మొత్తానికి ఎలక్షన్ రిటర్నింగ్ ఆఫీసర్ జిల్లా కలెక్టర్ ఉంటుంది, రూరల్ అయినా జీవీఎంసీ అనేది. అలాగే ఎలక్షన్ కమిషన్ కూడా ఒక చీఫ్ అబ్జర్వర్ వేసింది మొత్తం జిల్లా అందరికీ. సో తప్పనిసరిగా మీరు వెల్లడించండి. పెద్దలు రీసెంట్గా వచ్చారు, ఆయనకి మరి వయసులో మాత్రమే పెద్ద అయినా కానీ పనిలో మాత్రం చాలా మాత్రమే డైనమిక్, చాలా మీరే చూసారు. నాకు కూడా తెలియదు నాకు మధ్యాహ్నం. ఇంక్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.